హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవ తప్పిదం వల్ల ఒక గ్లేషియర్ అంతరించిపోయింది. ఈ గ్లేషియర్ అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి, క్రయోస్ఫియర్ అనే కాన్సెప్ట్ ఏంటి, అది ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ని, ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి మనకు ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ క్రయోస్ఫియర్కి, గ్లేషియర్ మెల్టింగ్కి, క్లైమేట్ చేంజ్కి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఒకసారి ఇమేజ్ చూస్తే కనుక 3 decades బ్యాక్ అంటే 30 years బ్యాక్ ఇలా ఉండే గ్లేషియర్ ఇప్పుడు ఇమేజెస్లో మనకి ఇలా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఫస్ట్ టైం ఒక గ్లేషియర్ని హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల చనిపోయింది ఆర్ రీజన్గా అంతరించిపోయింది అని చెప్తున్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసే ముందు వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ చూస్తే కనుక కాంటెక్స్ట్ ఏంటి, ఈ గ్లేషియర్ ఏదైతే అంతరించిపోయిందో దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దాని తర్వాత ఎర్త్స్ క్రయోస్ఫియర్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాంతోపాటు హిందూ కుష్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అను క్రయోస్ఫియర్కి, తర్వాత దాని నుంచి మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. తర్వాత క్రయోస్ఫియర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి క్రయోస్ఫియర్ని కన్జర్వ్ చేయడానికి కానీ ప్రిజర్వ్ చేయడానికి కానీ మనం తీసుకుంటున్న గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏంటి, అలానే కన్క్లూజన్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జిఎస్టీ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్. సో మరి రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, రీసెంట్ టైమ్స్లో తీసిన శాటిలైట్ ఇమేజ్ డేటా ఏం చెప్తోంది, ఐస్లాండ్కి సంబంధించిన ఓకే గ్లేషియర్, రైట్. సో ఇది ఐస్లాండ్ యొక్క లోకల్ లాంగ్వేజ్లో దాని నేమింగ్ ఇలా ఉన్నా కూడా మనం జనరల్ ప్రొనౌన్సియేషన్ ఓకే గ్లేషియర్ అంటాం. సో ఈ ఓకే గ్లేషియర్ అనేది కంప్లీట్ డిసపియరెన్స్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ గ్లేషియర్ డిసపియరెన్స్ డ్యూ టు హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్గా చెప్తున్నారు. అంటే మానవ తప్పిదం వల్ల వస్తున్న క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఏవైతే వస్తున్నాయో దానివల్ల అంతరించిపోయిన ఫస్ట్ గ్లేషియర్ ఎప్పుడు 2014 నుంచి ఇది అంతరించడం అంటే డిసపియరెన్స్ అవ్వడం కానీ సైజ్ షింక్ అవుతూ రావడం కానీ జరుగుతూ వచ్చింది. సో ఇది రీసెంట్ కాంటెక్స్ట్. మరి దేని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఫస్ట్ ఏంటి, ఒక డోమ్ షేప్డ్ గ్లేషియర్. డోమ్ అంటే ఎలా ఉంటుంది, మనకి ఈ షేప్ ఉంటుంది. సో ఈ డోమ్ షేప్డ్ గ్లేషియర్ మరి ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే ఇది ఒక క్రేటర్ అనమాట. క్రేటర్ అంటే ఏంటి, మనకు వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు వాల్కనిక్ ఎరప్షన్స్ లోంచి వచ్చే లావా ఎలా స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి బేసిక్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఉంటాయి. షీల్డ్ వాల్కనో అంటాం, కాంపోజిట్ వాల్కనోస్ అంటాం. సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది. సో ఒకసారి ఇమేజ్ ప్రకారంగా చూస్తే కనుక షీల్డ్ వాల్కనో. షీల్డ్ అంటే ఏంటి, మనం జనరల్గా యుద్ధ సమయాల్లో కింగ్స్ కానీ వారియర్స్ కానీ షీల్డ్స్ పెట్టుకుంటారు, రైట్. సో షీల్డ్స్ ఎలా ఉంటాయి, స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇలా షీల్డ్ వాల్కనో అనేది ఏంటి, మనకి లావా ఏదైతే ఎరప్ట్ అవుతుందో అది ఇలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట, రైట్. దీన్ని షీల్డ్ వాల్కనోస్ అంటాం. అంటే ఏంటి, ఇవి లో విస్కాసిటీ. లో విస్కాసిటీ అంటే ఏంటి, జనరల్గా మనకి ఎక్కువ రన్నీగా ఉంటుంది అనమాట లావా అనేది, అంటే తక్కువగా జారుతూ ఉంటుంది, లో విస్కాసిటీతో కలిగి ఉంటుంది, హై రన్నీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి బెసాల్టిక్ లావా అనేది ఉంటుంది. బెసాల్టిక్ లావా అనేది ఉంటుంది షీల్డ్ వాల్కనోస్కి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మౌనా లువా కానీ మౌనా కియా కానీ ఇవన్నీ కూడా షీల్డ్ వాల్కనోస్కి, హవాయియన్ ఐలాండ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. మరి కాంపోజిట్ అనేది ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ చూస్తే కనుక మీరు ఒక మౌంటైన్ టైప్ ఆఫ్ ఎరప్షన్ అనేది లావా జరుగుతుంది ఇక్కడ. కాంపోజిట్ వాల్కనోస్ అంటే మనకి ఇక్కడేమో బ్రాడ్గా స్ప్రెడ్ అవుతుంది, ఇలా ఎక్కువ ఎత్తు లేకుండా బ్రాడ్గా స్ప్రెడ్ అయ్యే వాటిని షీల్డ్ వాల్కనోస్ అంటాం. అలా కాకుండా ప్రాపర్ హైట్ మీద ఇలా స్ప్రెడ్ అయ్యే వాటిని కాంపోజిట్ వాల్కనోస్ అంటాం. ఇక్కడ ఎసిడిక్ లావా ఉంటుంది ప్లస్ హై విస్కస్ లావా అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఈ డిఫరెన్సెస్. మరి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న గ్లేషియర్ ఏంటి అంటే ఇది ఒక క్రేటర్. ఏ క్రేటర్ వల్ల ఫామ్ అయింది అది అంటే షీల్డ్ వాల్కనో యొక్క క్రేటర్ వల్ల. ఆ క్రేటర్ యొక్క నేమ్ ఏంటి, ఓకే క్రేటర్. ఈ ఓకే క్రేటర్ అనేది మనకు ఆల్మోస్ట్ 1200 meters హైలో ఫామ్ అయిన షీల్డ్ వాల్కనో. ఇది ఎక్కడ, నార్త్ వెస్ట్ ఆఫ్ ఐస్లాండ్ కంట్రీలో లొకేట్ అయి ఉంది. అక్కడ ఫామ్ అయిన గ్లేషియర్ అనేది ఇప్పుడు డిసపిరెన్స్ అవ్వడం, ప్రపంచంలోని మొట్టమొదటిసారి హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల అంతరించిపోయే ఫస్ట్ గ్లేషియర్గా ఇది రికార్డ్ అయింది, రైట్. సో ఇక 2023లో చూస్తే కనుక మీరు ఐస్లాండ్ ఏమైంది, వరల్డ్లోనే ఫస్ట్ ఐస్బర్గ్ గ్రేవ్ యార్డ్ కూడా అయింది. ఐస్బర్గ్ అంటే ఏంటి, మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఐస్ షీట్స్ ఎక్కడైతే ఒక చోట మనకి ప్రెసెంట్ అవుతాయో వాటిని ఐస్బర్గ్స్ అంటాం. అట్లా ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 15 పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ ఏవైతే ఉంటాయో ఐస్బర్గ్స్ అన్నీ కూడా ఐదర్ డెడ్ అయిపోవడం కానీ లేకపోతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం కానీ గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ఐస్లాండ్లో జరగడం అనేది 2023లో అబ్జర్వ్ చేసిన ఇంపార్టెంట్ ఈవెంట్. మరి ఇక్కడ అలా అంతరించిపోయిన వాటిలో ఏంటి, ఆండర్సన్ గ్లేషియర్ అనేది వాషింగ్టన్ స్టేట్లో ఉంది 2015లో. ఇది ఫస్ట్ యుఎస్లో అంతరించిపోయిన గ్లేషియర్గా డిక్లేర్ చేశారు, రైట్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ప్రపంచం మొత్తంలోనే హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల అంతరించిపోయిన గ్లేషియర్ ఐస్లాండ్లో 2014లో ఇది డిసపియర్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ యుఎస్లో ఫస్ట్ టైం డిసపియర్ అయింది ఆండర్సన్ గ్లేషియర్ వాషింగ్టన్ స్టేట్లో, రైట్.
సో నెక్స్ట్ ఇక్కడ షీల్డ్ వాల్కనో కాంపోజిట్ వాల్కనో డిఫరెన్సెస్ మీరు తెలుసుకోవాలి. లో విస్కాసిటీ, హై విస్కాసిటీ, బెసాల్టిక్ లావా, ఎసిడిక్ లావా, రైట్. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇంపార్టెంట్ ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే యుఎన్ రీసెంట్ టైమ్స్లో 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్గా డిక్లేర్ చేసింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్ ప్రిజర్వేషన్గా రీసెంట్ టైమ్స్లో డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా 21st మార్చ్ని వరల్డ్ గ్లేషియర్ డేగా కూడా అనౌన్స్ చేశారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతోంది? 2025 నుంచి. సో మనం 21st మార్చ్ని ఇకపై నుండి వరల్డ్ గ్లేషియర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి 22nd మార్చ్ని ఏమని సెలబ్రేట్ చేసుకుంటామో తెలిస్తే మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు మనం డిస్కస్ చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? క్రయోస్ఫియర్. క్రయోస్ఫియర్ అంటే ఏంటి? ఫోర్స్డ్ అయినను కానీ లేకపోతే పర్మనెంట్లీ స్నో కవర్డ్ ఏవైతే టాప్ ఉంటాయో వాటిని మనం ఇక్కడ క్రయోస్ఫియర్ అంటాం. అలాంటివి ఏమి వస్తాయో క్రయోస్ఫియర్లోకి ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్లేషియర్స్ అంటే ఏంటి? మనకి ఒక ఐస్ బౌండ్ మాస్ ఆఫ్ ఐస్ అని చెప్పొచ్చు. అది గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్తో కిందకి జారే వాటిని గ్లేషియర్స్ అంటాం. ఈ గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మనకి సీ లెవెల్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఇది గ్లేషియర్స్. తర్వాత ఇక్కడ స్నో కవర్, రైట్. సో ఈ స్నో కవర్ అనేది డిపాజిట్ అవుతుంది, స్నో అనేది అక్యుములేట్ అయినప్పుడు. లేక్ ఆర్ రివర్ ఐస్. సో లేక్ ఆర్ రివర్ ఐస్ అంటే ఏంటి? మనకి సెపరేట్ అవుతుంది అనమాట. ఈ లేక్ కానీ రివర్ ఐస్ అనేది కానీ సెపరేట్ అయ్యి ఒక లేక్ లాగా ఇది మెల్ట్ అయినప్పుడు మళ్ళీ లేక్ కానీ రివర్ కానీ ఫామ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ సీ ఐస్. ఇదేంటి? లూజ్ షీట్స్ ఆఫ్ ఐస్ అనమాట. సీ ఐస్ అనేది సీలో అక్యుములేట్ అవుతుంది, పైన ఎక్కువ మాస్ ఉండదు. ఐస్ బర్గ్స్ తెలుసు మీకు, లోపల నుంచి లోతైన ఐస్ బర్గ్స్ టైటానిక్ గుద్దుకుని మనకి సబ్మర్జ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ ఐస్ బర్గ్స్. టిపికల్ ఐస్ బర్గ్, రైట్. సో ఐస్ బర్గ్ పైకి చిన్నగా కనిపిస్తుంది కానీ కింద లోపలికి చాలా డీప్గా ఉంటుంది. ఐస్ షెల్ఫ్కి ఐస్ షీట్కి డిఫరెన్స్ తెలియాలి. ఐస్ షీట్స్ ఏంటి? మినిమం 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియాలో స్ప్రెడ్ అయిన వాటిని ఐస్ షీట్స్ అంటాం. ఐస్ షీట్స్ ఎప్పుడైతే కనుక కాంటినెంటల్ షెల్ఫ్కి కానీ సీ లెవెల్కి కానీ దగ్గరలో ఉంటాయి వాటిని ఐస్ షెల్ఫ్స్ అంటాం. సో ఇది ఒకటి. దెన్ సీ ఐస్ అనేది జనరల్గా మనకి ఆర్కిటిక్ రీజియన్లో అండ్ అంటార్కిటిక్ రీజియన్లో ఉంది మాక్సిమం ఆఫ్ ద ఎర్త్స్ యొక్క సీ ఐస్ అనేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ అన్నీ కూడా దేని కిందకి వస్తాయి? క్రయోస్ఫియర్ అనే టాపిక్ కిందకి వస్తాయి. మరి క్రయోస్ఫియర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. క్రయోస్ఫియర్ అంటే ఏంటి? ఇది గ్రీక్ వర్డ్ క్రయోస్ నుంచి వచ్చింది. క్రయోస్ అంటే ఏంటి? విచ్ ఇస్ పర్మనెంట్లీ ఫ్రోజన్ కానీ లేకపోతే ఫ్రోస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రయోస్ అంటాం. అది గ్రీక్ వర్డ్, దాని నుంచి క్రయోస్ఫియర్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక జనరల్లీ మనకి బిలో ల్యాండ్ కానీ బిలో ఓషన్ సర్ఫేస్ కానీ ల్యాండ్ మీద కానీ ల్యాండ్ ఓర్ ఓషన్ సర్ఫేస్ మీద కానీ ఏదైతే పర్మనెంట్లీ ఫ్రోజన్ ఐస్ ఉంటుందో దాన్ని మనం జనరల్గా క్రయోస్ఫియర్ అంటాం, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? స్నో కవర్ కానీ గ్లేషియర్స్ కానీ ఐస్ షీట్స్ కానీ ఐస్ షెల్ఫ్స్ కానీ ఐస్ బర్గ్స్ కానీ సీ ఐస్, లేక్ ఐస్, రివర్ ఐస్ అండ్ పర్మాఫ్రోస్ట్ ఇవన్నీ కూడా జనరల్గా క్రయోస్ఫియర్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే ఐస్ షీట్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ గ్లేషియర్ ల్యాండ్ విచ్ స్ప్రెడ్స్ ఓవర్ ఆల్మోస్ట్ 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఏరియా. దాన్ని ఐస్ షీట్స్ అంటాం. మనకి ఇలాంటి ఐస్ షీట్స్ మొత్తం ఎర్త్ మీద రెండు ఉన్నాయి. అవేంటి అంటే గ్రీన్లాండ్ అండ్ అంటార్క్టికా. సో ఓన్లీ 2 ఐస్ షీట్స్ ఉన్నాయి ఎర్త్ మీద. గ్రీన్లాండ్ నార్దర్న్ హెమిస్ఫియర్ పోల్స్ దగ్గర అండ్ అంటార్క్టిక్ అనే సదర్న్ పోల్ దగ్గర ఉంటుంది. సో ఈ ఐస్ షీట్స్ 2 కూడా ఆల్మోస్ట్ 2 kilometers థిక్నెస్తో ఉన్నాయి. అంటార్కిటిక్ అండ్ గ్రీన్లాండ్లో ఉన్న ఐస్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి 70% ఆఫ్ ఎర్త్స్ ఫ్రెష్ వాటర్ అనేది ఉంది. ఇది ర్యాపిడ్గా మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? సీ లెవెల్ రైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో 70% ఆఫ్ ఎర్త్స్ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో అది మనకి స్నోగా కానీ ఐస్గా కానీ ఉండటం జరుగుతుంది. ఇది మొత్తం మనకి ఎర్త్ మీద ఉన్న ఫ్రెష్ వాటర్ ల్యాండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి 10% అనేది కాన్స్టిట్యూయెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తుంది ఏంటి? ఈ పర్మనెంట్ ఐస్ ఆర్ ఫ్రోజన్ ఐస్ కానీ క్రయోస్ఫియర్గా మనం ఏదైతే పిలుస్తున్నామో అది మెయిన్ సోర్స్ ఇండియాకి ఎక్కడ ఉంది అంటే కనుక హిందూ కుష్ హిమాలయన్ రేంజ్ అంటాం. సో హిందూ కుష్ హిమాలయన్ రేంజ్ అనేది ఏంటి? ఆల్మోస్ట్ 8 countriesలో స్ప్రెడ్ అయింది. 3,500 kilometers ఏరియాని కవర్ చేస్తూ ఉన్న మౌంటైన్ రేంజ్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 మేజర్ రివర్స్ ఏషియాలో కానీ సౌత్ ఈస్ట్ ఏషియా, యురేషియాలో ఫ్లో అవుతున్న మేజర్ రివర్స్కి ఇది ఆరిజినేటింగ్ పాయింట్గా ఉంది. మరి హిందూ కుష్ అనేది చూస్తే కనుక మీరు ఇక్కడ నుంచి ఈ డార్క్ కలర్డ్ రీజన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా హిందూ కుష్ హిమాలయన్ రేంజ్. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతున్న రివర్స్ చూడొచ్చు మీరు. అమోదారియా రివర్ ఇది సెంట్రల్ ఏషియాలో ఫ్లో అవుతున్న మేజర్ రివర్ అనమాట. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాస్లో ఫ్లో అవుతుంది. ఈ తరీమ్ అనేది చైనాలో ఫ్లో అవుతున్న రివర్. ఇండస్ రివర్ మనకు తెలిసిందే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ప్రెసెంట్ డే లడాక్ నుంచి ఫ్లో అవుతుంది. మిగతా పార్ట్ అంతా పాకిస్తాన్లో ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ, రైట్. దెన్ గంజెస్ ఇండియాలోకి హోలీ రివర్ అండ్ నేషనల్ రివర్గా కూడా చెప్పొచ్చు. బ్రహ్మపుత్ర రివర్. సో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఇండియాలో మేజర్ రివర్స్. ఇవి కాకుండా ఇరావడి మయన్మార్లో ఉంది.
దెన్ సాల్విన్ రివర్ ఇది చైనా అండ్ మయన్మార్లో ఫ్లో అవుతుంది. మెకాంగ్ రివర్ తెలిసిందే మనకి, ఇండియా మెకాంగ్ గంగా కోఆపరేషన్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉంది. ఎల్లో రివర్, యాంగ్జే రివర్ ఇవన్నీ కూడా హిందూకుష్ హిమాలయన్ రేంజ్లో ఆరిజినేట్ అవుతున్న మేజర్ రివర్స్ అనమాట. ఇప్పుడు ఒకసారి హిందూకుష్ హిమాలయన్ రేంజ్ గురించి తెలుసుకుందాం. ఇది ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అవుతోంది. 8 కంట్రీస్ని కవర్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, మయన్మార్ అండ్ పాకిస్తాన్. సో 8 కంట్రీస్లో హిందూకుష్ హిమాలయన్ రేంజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ వీటిని వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియా అంటారు. దీన్ని వాటర్ టవర్ ఆఫ్ ఏషియాగా పిలవడానికి రీజన్ ఏంటి? మనకు ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఇక్కడ ఆరిజినేట్ అవుతున్న రివర్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఈ పాపులేషన్ కావాల్సిన వాటర్ రిసోర్సెస్ అన్ని కూడా హిందూకుష్ హిమాలయన్ రేంజ్లోనే ఉన్నాయి. మరి ఇక్కడ 10 మేజర్ రివర్స్ ఆరిజినేట్ అవుతున్నాయి అనుకున్నాం కదా, అవి మనం చూసినవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ 1/4 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ హిందూకుష్ హిమాలయన్ రేంజ్ నుంచి ఫీడ్ అవుతుంది. దీని తర్వాత ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ ఇనిషియేటివ్ రీసెంట్ టైమ్స్లో ఏం చెప్పింది, హిందూకుష్ హిమాలయన్ రేంజ్ అనేది 2 times ఎక్కువగా, అంటే గ్లోబల్ వార్మింగ్ రేట్ ఏదైతే ఉంటుందో దానికంటే twice ఎక్కువగా వార్మ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఈ రీజన్ అనేది మోస్ట్ వల్నరబుల్గా ఉంది. సో గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించడం జరిగింది. అసలు గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ అంటే ఏంటి? జనరల్గా ఒక రివర్ గ్లేషియర్ లేక్ ఏదైతే ఉంటుందో, గ్లేషియర్ లేక్ అంటే ఏం లేదు, గ్లేషియర్స్ ఎప్పుడైతే మెల్ట్ అయ్యో వాటర్ అంతా అక్యుములేట్ అవుతుందో దాన్ని గ్లేషియర్ లేక్ అంటాం. సో ఈ గ్లేషియర్ లేక్ అనేది జనరల్గా ఐస్తో కానీ డస్ట్తో కానీ డ్యామ్ అయి ఉంటుంది. అంటే ప్రొటెక్టివ్గా డస్ట్ కానీ ఐస్ కానీ ఉంటుంది ఆ లేక్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా. ఎప్పుడైతే కనుక ఈ ఐస్ కానీ డస్ట్ కానీ రిమూవ్ అయిపోయి ఈ లేక్ వాటర్ అనేది లో లయింగ్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుతుందో దాన్ని గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ అంటాం. సో దాన్ని కూడా ఈ రీసెంట్ టైమ్స్లో హిందూకుష్లో ఎక్కువగా జరగడం చూస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు ఎప్పుడైతే ఇక్కడ రైట్, సో ఈ వాటర్ అంతా కూడా లేక్ వాటర్ అంతా కూడా అక్యుములేట్ అయిన ఒకటేసారి స్ప్రెడ్ అవుతుందో ఇక్కడ లో లయింగ్ ఏరియాస్లో ఫ్లడ్ కాజ్ చేయడానికి మెయిన్ రీజన్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రయోస్ఫియర్ ఏంటి? అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? క్లైమేట్ రెగ్యులేషన్. స్నో అనేది జనరల్గా వైట్ కలర్లో ఉండటం వల్ల ఎల్బిడో ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎల్బిడో అంటే ఏంటి? వైట్ అనేది జనరల్గా సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? కూలింగ్ ఆఫ్ ద ఎర్త్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే గ్లేషియర్ మెల్టింగ్ అవుతుందో అప్పుడు ఎల్బిడో అనేది తగ్గుతుంది. దానివల్ల టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి. సో దానివల్ల చూస్తే మనకి క్లైమేట్ రెగ్యులేషన్లో క్రయోస్ఫియర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ సీ లెవెల్ కంట్రోల్. సీ లెవెల్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు మనకి అగైన్ వాటర్ లెవెల్ పెరగడం వల్ల కోస్టల్ ఏరియాస్ ఇనండేట్ అవ్వే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ వాటర్ సైకిల్. సో ఇది మేజర్ ఇప్పుడే చూసినట్టు మనం హిందూకుష్ అనేది 10 మేజర్ రివర్స్కి ఆరిజినేటింగ్ పాయింట్గా వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియాగా పిలవడానికి కూడా మెయిన్ రీజన్. హ్యాబిటాట్ మెనీ ఎకోసిస్టమ్స్, అంటే మనకి అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కానీ మెరైన్ ఎకోసిస్టమ్స్ కానీ ఫిష్ కానీ వీటన్నిటికీ మెయిన్ హ్యాబిటాట్గా కూడా ఈ క్రయోస్ఫియర్ ఉంటుంది. అలానే ఇండికేటర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఈ గ్లేషియర్ మెల్టింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాన్ని బట్టి ఇంత క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఎంత ర్యాపిడ్గా అవుతుంది అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మరి థ్రెట్స్ ఏంటి క్రయోస్ఫియర్కి అంటే మెయిన్గా గ్లోబల్ వార్మింగ్. సో రీసెంట్ టైమ్స్లో ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ వల్ల కానీ మనం చేస్తున్న క్లైమేటిక్ చేంజ్ ప్యాటర్న్స్ కానీ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ కానీ డిఫారెస్టేషన్ కానీ వీటన్నిటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అవ్వడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల క్రయోస్ఫియర్ మెల్ట్ అవ్వడం అనేది మెయిన్గా కనిపిస్తోంది. దీని తర్వాత రైజింగ్ సీ లెవెల్స్ ఒకటి. సీ లెవెల్ వాటర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో కోస్టల్ ఏరియాస్ ఇనండేట్ అవ్వడం, దానివల్ల హ్యాబిటాట్స్తో మెరైన్ ఎకోసిస్టమ్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ లాస్ అవ్వడం. తర్వాత మనకి పెర్మాఫ్రాస్ట్ థాయింగ్ అనేది. పెర్మాఫ్రాస్ట్ అంటే పర్మనెంట్లీ ఫ్రోజన్ ఐస్. థాయింగ్ అంటే అది ఎప్పుడైతే వార్మింగ్ వల్ల మనకి ఏదైతే ఫ్రోజన్ ఐస్ ఉంటుందో అది మెల్ట్ అవుతుందో దాన్ని థాయింగ్ అంటాం. సో అది కూడా జరుగుతుంటుంది. ర్యాపిడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దాని తర్వాత చేంజింగ్ స్నోయింగ్ ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి. మరి దీనికి సంబంధించి క్రయోస్ఫియర్ని కన్సర్వ్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి అని చూస్తే కనుక పారిస్ అగ్రిమెంట్ 2015. సో పారిస్ అగ్రిమెంట్ 2015 ప్రకారం ఏంటి, మనం గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని ఐడియల్గా 2 degrees సెంటిగ్రేడ్ లోపు తగ్గించాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2 degrees కుదరని పక్షంలో అట్లీస్ట్ 1.5 degrees కన్నా తగ్గించాలి అని UNFCCC 2015లో సైన్ చేసిన అగ్రిమెంటే పారిస్ అగ్రిమెంట్. దెన్ ఇంటర్నేషనల్ క్రయోస్ఫియర్ క్లైమేట్ ఇనిషియేటివ్. ఇదేంటి అంటే 2009లో కోపెన్హాగన్ డెన్మార్క్లో జరిగిన UNFCCC సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్టాబ్లిష్ చేసిన ఇనిషియేటివ్ అనమాట. క్రయోస్ఫియర్ని కన్జర్వ్ చేయడానికి వేరియస్ పాలసీస్ని కానీ ఫార్ములాస్ని కానీ ఇవ్వడానికి ఇనిషియేటివ్ అనే దాన్ని సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ IPCC రిపోర్ట్స్. మనకు తెలిసిన IPCC రిపోర్ట్స్ అనేవి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ IPCC అనేది మనకి 1988లో వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అలానే UN ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్ కలిసి ఎస్టాబ్లిష్ చేశాయి. సో ఈ UN
ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది రిపోర్ట్ బాడీ అనమాట. అంటే జనరల్గా యుఎన్కి సంబంధించి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ అబ్జర్వేషన్స్ని అసెస్మెంట్ రిపోర్ట్స్ ద్వారా, పీరియాడిక్ అసెస్మెంట్స్ ద్వారా సర్వేస్ చేసి, స్టడీస్ చేసి సైంటిఫిక్గా మనకి క్లైమేట్ చేంజ్ ఎంత అవుతుంది, ఏ ఏరియాస్లో ఎలా ఉంది, మెయిన్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్ రిపోర్ట్స్ ఇచ్చేదే ఐపీసీసీ అనమాట. ఈ రిపోర్ట్స్ ఇవ్వడానికి కూడా మనకి క్రయోస్ఫియర్ డేటా అనేది మెయిన్గా యూజ్ చేస్తున్నాం. దెన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ హిమాలయన్ ఎకోసిస్టమ్. సో మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAPCC అనేది మనం 2008లో మనం తీసుకొచ్చిన మిషన్ అనమాట. ఇది క్లైమేట్ చేంజ్ ఆపడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మిషన్. సో దీని కింద మనకి 8 మిషన్స్ అనౌన్స్ చేశాం. లైక్ నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్ అలాంటివి. దాంట్లో భాగంగా హిమాలయన్ ఎకోసిస్టమ్ని సస్టైనబుల్గా మార్చడానికి, ఎందుకంటే ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనే రీజన్తో మనం ఎన్క్రోచ్ చేస్తామో ఇలాంటి వల్నరబుల్ ఆర్ ఈజీ ఫ్రెజైల్ ఏరియాస్ని, అక్కడ సస్టైనబిలిటీ అనేది మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ నేషనల్ సస్టైనబుల్ హిమాలయన్ ఎకోసిస్టమ్ మిషన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్రయోనెట్ అంటే ఏంటి? ఇది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. ఇది ఒక నెట్వర్క్ అనమాట, క్రయోస్ఫియర్ అబ్జర్వింగ్ నెట్వర్క్ అంటే ఏంటి? ఒక ప్రోగ్రెస్ని మానిటర్ చేయడం కానీ, ట్రాక్ చేయడం కానీ చేస్తుంటుంది. సో క్రయోస్ఫియర్ రిలేటెడ్ డేటాని అబ్జర్వ్ చేయడం, మానిటర్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ జాబ్. దెన్ SDGs పాయింట్ ఆఫ్ లో చూస్తే SDG 13 క్లైమేట్ యాక్షన్, SDG 15 లైఫ్ ఆన్ ల్యాండ్ అనేవి మెయిన్గా మనకి కనిపిస్తున్నాయి. ఈ 2 SDGs కూడా క్రయోస్ఫియర్ని కన్సర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. అలానే ఆర్కిటిక్ కౌన్సిల్, మనకు తెలిసింది ఆర్కిటిక్ కౌన్సిల్లో 8 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ ఒట్టోవా డిక్లరేషన్ 1996 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో కెనడా కానీ, డెన్మార్క్ కానీ, రష్యా, USA, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఈ 8 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ కూడా మెయిన్గా క్రయోస్ఫియర్ ఆర్కిటిక్ కౌన్సిల్ ఆర్కిటిక్ రీజియన్లో ఏదైతే ఉందో దాన్ని కన్సర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ గ్లోబల్ ఐస్ మానిటరింగ్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే గ్లోబల్ క్రయోస్ఫియర్ వాచ్. ఇది మనకి ఇనిషియేటివ్ మెయిన్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిపి క్రయోసాట్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి, ఆ డేటాను ప్రాపర్గా అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ కన్క్లూషన్లో ఏం చెప్పాలి? క్రయోస్ఫియర్ అనేది మన ఎర్త్ యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, అలానే దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ని తగ్గించడానికి చాలా క్రూషియల్ నెట్వర్క్గా కనిపిస్తుంది. సో మనకి క్రయోస్ఫియర్ అనేది వాటర్ టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కానీ, లేకపోతే హ్యూమన్ సస్టైనెన్స్కి కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. First question, which of the following components are part of the cryosphere? Sea ice, glaciers, permafrost and ocean currents. So already మనం diagram లో చూసాం. ఏవి మెయిన్గా మనకి గ్లేషియర్స్ ఆర్ క్రయోస్ఫియర్లోకి వస్తాయి అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఇస్ నాట్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ పర్మనెంట్ క్రయోస్ఫియర్ ఫీచర్స్? మరి దీంట్లో పర్మనెంట్ క్రయోస్ఫియర్ ఫీచర్ కానిది ఏంటి అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద cryosphere. It plays a crucial role in regulating Earth's temperature. Melting of cryosphere components contribute to sea level rise. Cryosphere has no influence on the global carbon cycle. మన వీటిలో ఏ ఆప్షన్ కరెక్టో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్. The accelerated melting of glaciers is not just environmental concern but a socio-economic and geopolitical challenge. Discuss the causes of glacial melting and its implications on water security, ecosystems and regional stability. దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? వరల్డ్లోనే ఫస్ట్ టైం హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల అంతరించిపోయిన గ్లేషియర్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా క్రయోస్ఫియర్ అనే టాపిక్ గురించి, అసోసియేటెడ్ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్రయోస్ఫియర్ అనే టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ కాదు అని అనిపించినప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్లో చూస్తే 2017 UPSC మెయిన్స్లో క్రయోస్ఫియర్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే మనకి టెక్నికల్ టర్మ్స్ దాని యొక్క మీనింగ్ ఏంటో తెలిస్తే కానీ ఆన్సర్ చేయడానికి కష్టం. సో క్రయోస్ఫియర్ అనేది మనకు తెలిసిన జనరల్ టాపిక్, కానీ కరెక్ట్ మీనింగ్ తెలుసుకోకపోతే కనుక మనం 10 or 15 మార్క్స్ లూజ్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.